అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు అని అడగాల, బీఆర్ఎస్ పార్టీలో ఎలా ఉన్నారు అని అడగాల? నేను ఎలా ఉన్నాను అనేది వ్యక్తిగతమైనది కాదు. రాజకీయ కోణంలో ఉన్నప్పుడు నేను ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఎలా ఉన్నారు అనేదే ప్రధానం. ఓకే, అంతే కదా. సో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినవాడుగా మొట్టమొదటిసారి వామపక్ష రాజకీయ నేపథ్యం నుంచి బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్లో ఓకే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ నా మొదటి ఎంట్రన్స్ టీఆర్ఎస్ తోటే స్టార్ట్ అయింది. అది కూడా యాదృచ్ఛికంగా చంద్రశేఖరరావు గారు కోదాడు నుంచి హాలియాకు ఇవాళ నిరంతరం ఏ మల్ల గుల్లాలు పడుతున్నామో నీళ్ళ గురించి అదే నీటికి సంబంధించినటువంటి ఎడమకాల విషయంలో పుట్ట కోదాడ నుంచి హాలియాకి ఎండ్ అయ్యేటువంటి పాదయాత్రలో నేను జాయిన్ అయినా. ఓకే, ఎగ్జాక్ట్లీ నా పుట్టినరోజు నాడు జాయిన్ అయ్యాను నేను. అంటే ఆ రోజు లాస్ట్ ఎండింగ్ డే, అది 30th తోటి ఎండ్ అవుతుంది. ఓకే, సో సందర్భం అది గుర్తుపెట్టుకోవడానికి. అక్కడి నుంచి మొదలు పెడితే నా ప్రస్థానం ఏంటో మీకు తెలిసిన విషయమే. సరే 2014 పరిణామాల్లో బయటికి వచ్చినాం, స్ట్రగుల్ చేసినాం. ఒక సందర్భంలో సరే మన పార్టీకే పోవడం, ఎందుకంటే నీది కానీ వ్యవస్థ లోపల చాలా కుంచుకుపోయి పనిచేయడం అనే అనుభవం. ఓకే, ఈటల రాజేందర్ చెప్పినా చెరుకు సుధాకర్ చెప్పినా ఒక్కటే అది. ఓకే, సో వాస్తవం కూడా మనం వచ్చిన ఒక నేపథ్యం ఉంటుంది కదా, దానికి ఏమి మ్యాచ్ అయిద్దని చూసుకునేది కూడా ఒకటి అవసరం ఉంటుందేమో అని అనిపించింది. పార్టీ దేవన్ని చున్నము నాయకుడు, నేను మొట్టమొదటిసారిగా మెయిన్ స్ట్రీమ్లో రావడం లోపల నన్ను తీసుకున్న నాయకుడు, చాలా సందర్భాల్లో ఒక పొలిట్ బ్యూరోగా పనిచేసిన, అన్నిటికంటే ముఖ్యంగా నిర్బంధం ఉన్నప్పుడు, ఉద్యమాన్ని తీవ్రతరం చేయదలుచుకున్నప్పుడు, పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు, తెలంగాణ భవన్నే మాయం చేయాలని చూసినప్పుడు కలిసి పోరాడిన వాళ్ళం. కాబట్టి ఆ ఆత్మీయుల యొక్క సంచయం పెద్దది, అంతే కదా. సో ఆ సర్కిల్లో ఉండేటువంటి కంఫర్ట్ డెఫినెట్గా పెద్దది. రాజకీయాల్లో మనకు ఉన్నటువంటి నేపథ్యం నుంచి కొంత ఒక్కోసారి మిస్ మ్యాచ్ అనిపించినా కూడా చుట్టూన్న సర్కిల్ చాలా ఇంపార్టెంట్. నేను పోయినప్పుడు తెలంగాణ భవన్కి పోయినానంటే 100 మంది సార్ మీతో ఫోటో దిగాలంటే, ఎందుకు అనుకుంటాడు ఒక ఉద్యమకారు దిగాలంటే, ఎందుకు అనుకుంటారంటే వాళ్ళు కూడా ఉద్యమ నేపథ్యం తెలుసు కాబట్టి. ఏ పార్టీలో ఉన్నా ఫోటోలు దిగుతారు మీతో, అది ఓకే జనరల్గా. అంటే నేనేమంటా ఆ ఆర్తి వేరే ఉంటుంది. ఓకే, సుధాకర్తో ఫోటో దిగాలనేది ఎప్పుడంటే మేము నల్గొండ జైల్లో ఉన్నప్పుడు కలిసి పని చేసిన, ఒక్కసారి జైలు పోయినాం కాబట్టి వారితో నేను దిగినాను ఒక ఒకేషన్ చెప్తాడు, లేదా ఇంకొక ఒకేషన్ చెప్తాడు, అట్లా కొన్ని సందర్భాలు ఉంటాయి. సో అటాచ్మెంట్స్ అనేది అయితే డెఫినెట్గా కంఫర్ట్ అది. సరే జరుగుతున్నది, ఇంకా పార్టీ ఇంకేం చేయవలసి ఉండే, ఇంకేం చేస్తుంది అనే విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండవచ్చును. నాకైతే పెద్ద బాధ్యత లేదు, నేను ఇప్పుడేం తీసుకోలేదు, నడుస్తూ ఉంది, నా చేతన పని నేను చేస్తా ఉన్నా. మొన్నటి స్థానిక ఎన్నికలు కూడా అయిపోయినాయి. ఓకే, ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు కలిసినప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే తాగునీటి ఎజెండా ఉందో అది కూడా డిస్కషన్లోకి వచ్చి ఉండే. ఇప్పుడు ఎట్లాగా అది ఫుల్ బ్లోన్ పిక్చర్ లెక్కన ఇప్పుడు ఎట్లాగ బయటకు వస్తూ ఉంది. అది అంటే అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళకి సంబంధించినటువంటి అంశం ఎప్పటికి కూడా అది సజీవమైంది. అంటే జలధార గురించి మాట్లాడడం అనేది సజీవమైనటువంటి విషయం. ఎందుకంటే నీళ్లు కావాలి కాబట్టి మన ట్యాగ్ లైన్ కూడా అది, కాబట్టి మనం కొట్లాడవలసిందే. ఈ ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నా కాబట్టి మాట్లాడడం కాదు, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆనాటి టీఆర్ఎస్ మీద ఏ ఆశలు పెట్టుకున్నారు, ఓ 9 ఏళ్ళు చూసిన తర్వాత ఇంకో ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఇది ప్రజాపాలన అని చెప్పినప్పుడు ప్రజలు అప్పుడు కూడా వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ సందర్భంలో ఎలక్షన్ టైం లోపలనే ఒక కాళేశ్వరం ఇష్యూ వస్తే జరిగిన పరిణామాలకు రియాక్ట్ కావడం లోపల అప్పుడు మొదటిసారి మంత్రివర్గంలోకి వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ముఖ్యమంత్రి కానీ, మిగతా సహచర మంత్రులు కానీ వారు మాట్లాడినటువంటి ధోరణి ఏదైతే ఉందో అది ఏ రకం కూడా యాక్సెప్టబుల్ కాదు. అంటే ప్రాణప్రదమైన నీళ్ళ విషయం లోపల మేమేం చేస్తాము, అది కూలేశ్వరము. నేనేమంటున్నా, ఎంత సినికల్ కాకపోతే ఒక పాలిటిషియన్ తెలంగాణ ఇచ్చింది మా సోనియమ్మ నువ్వు క్లెయిమ్ చేసుకుంటున్నావు కదా, ఎందుకు చేసుకుంటున్నావు, ఎందుకు ఇచ్చింది సోనియమ్మ? నువ్వు చెప్పే భాష ప్రకారం తెలంగాణ నీటి వనరుల లోపల అన్యాయం జరిగింది, సీమాంధ్ర ప్రాంతం నుంచి కిందికి పోయిన నీళ్ళ వల్ల తెలంగాణకు మొదట పై భాగంలో రాలే అనేటువంటిది తెలుసని భావించి ఇచ్చిందని ఒక మాట అనుకోవాలి కదా. ఆమె కన్సిడర్ చేసిన 10 పాయింట్లలో ఇది కూడా ఒక పాయింటే కదా. మరి అట్లాంటప్పుడు నీళ్లు నీకు అక్కడ ఒక మనం ఒడిసి పట్టుకునే ఒక అవకాశం అక్కడ వచ్చినప్పుడు, ఒక గ్యాప్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలనే విషయం కూడా ఆతృత కనపడకపోగా నిర్లక్ష్యంగా మాట్లాడడం అనేది అప్పుడు ప్రజలకు ఒక విషయం అర్థమైంది. ఎంత కాదన్నా తెలంగాణ కోసం కొట్లాడే ఒక టీఆర్ఎస్కి ఉన్నటువంటి ఆర్తి, ఆ ఫీలింగ్
అంటే ఖచ్చితంగా నీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలంటే ఉంది కదా, ఆ విషయంలో మిగతా వాళ్ళు వెనకబడతారనే అంశాన్ని కాంగ్రెస్ తన ప్రవర్తన ద్వారా చాటుకున్నది.